ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. పిల్లల్లో అద్భుత ప్రతిభా పాఠవాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే బుర్రా మన్విత్ మాదిరిగా అద్భుతమైన ఫలితాలను సాధించి రికార్డు సృష్టిస్తారని సత్తుపల్లి శాసనసభ్యురాలు మఠ రాగమయ్య దయానంద్ అన్నారు. శనివారం సత్తుపల్లి పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన వర్కింగ్ మోడల్స్ ప్రాజెక్టును అన్ని స్టాల్స్ తిరిగి విద్యార్థులతో మాట్లాడుతూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇటీవల వేమన శతకంలో పద్యధారణ అవధానం చేసిన బుర్రా మన్విత్ ను అవధానంలోని పలు అంశాలను అడిగి ప్రత్యక్షంగా పరిశీలించారు. మన్విత్ అసాధారణ ప్రతిభను తిలకించి ఆశ్చర్యపోయారు. ఇలాంటి బాల మేధావులు అరుదుగా ఉంటారు. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు విశ్వశాంతి పాఠశాల యాజమాన్యానికి అభినందన తెలిపారు. అనంతరం ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును మన్విత్ కు అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాగమయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మా కాలంలో కంటే ఇప్పటి తరం విద్యార్థులు చాలా అదృష్టవంతులు. మేము క్యారేజీ పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వ బడిలో చదువుకున్నాం. మీకు ఇంకా ఇబ్బందులు లేవు. ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటూ చదువుకోవాలని సూచించారు. ఫస్ట్ ర్యాంక్ ఒకరికే వస్తుంది, అంత మాత్రాన మిగిలిన వారు నిరుత్సాహపడాల్సిన పని లేదన్నారు. ర్యాంకుల కన్నా మన లక్ష్య సాధన ముఖ్యమని పిల్లలను ఉద్దేశించి అన్నారు. పాఠశాల చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శనలు తిలకించారు. వివిధ అంశాల్లో మెడల్ సాధించిన వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమని పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు శాల్వా జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జి.బి. మధుసూదన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎవరో ఒకరు ఈ ఫోన్ కనుక్కున్నారు. ఒక సైంటిస్ట్ ఈ ఫోన్ కనుక్కున్నాడు, ఒక సైంటిస్ట్ ఈ మౌత్ కనుక్కున్నాడు. ఇట్లా మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక మంది తయారు చేసిన జరిగింది. వరల్డ్ రికార్డ్స్ లో 4వ అవార్డు మన్విత్ సొంతం చేసుకోవడం జరిగింది. అంతకుముందు మన్విత్ 2019 సంవత్సరంలో అతను తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం జరిగింది. ఆ తర్వాత లైన్ కావాలంటే ఆ లైన్ వరకు చెప్పగలగడం, అలానా లైన్ నెంబర్ చెప్పి ఒక పదం చెప్పమంటే, అంటే పిల్లలలో అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి. దానిని గుర్తించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పంపిస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారంటే మంచి వాళ్ళే ఉదాహరణగా తెలియజేసి ఈ అవకాశం మీరందరూ భవిష్యత్తులో మంచిగా ఎదగాలి, మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని మీ అందరినీ మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మరి ఒకసారి కృతజ్ఞతలు సార్. అలాగే మన్విత్ విషయం తీసుకుంటే పుట్టుకతోటే ఈ అబ్బాయి బాల మేధావి అంటారే, ఆ గోవాలో చెందినవాడు. ఈ అబ్బాయిని ఇంత ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా అనుకోలేదు. బాబులో ఉన్న ప్రతిభా పాఠవాలు గుర్తించి బాబుని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. కనుక వారికి ఎంతో అభినందనలు సార్. మీరు చాలా అదృష్టవంతులు. బాబు పువ్వు పుట్టగానే పరిమళించిందంటే ఇదే. కనుక బాబు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ముందు ఇంకా రికార్డు సాధించాలి. ఎందుకంటే ఒక చదువులోనే కాదు, మరి బాబు ఈరోజు అంత విలువైన సమయాన్ని తెలుగుగా ఉన్నప్పటికీ మా కోసం వెచ్చించి మా పిల్లలను ఆశీర్వదించినటువంటి కొత్తపల్లి ఎమ్మెల్యే గారికి విశ్వశాంతి పిల్లలు తల్లిదండ్రుల తరఫున పేరు పెట్టిన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎంతో విలువైన